నమస్తే. కేసీఆర్ సర్కార్ సిబిఐపై చాలా కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోకి సిబిఐకి అనుమతి ఇచ్చేది లేదంటూ జీవో 51ని ఆగస్టు 30వ తేదీన కూడా ఇచ్చినట్టు కూడా నిన్న బీజేపీకి సంబంధించి నలుగురు ఎమ్మెల్యేలకు సంబంధించి విచారణకు సంబంధించిన పిటిషన్పై అడ్వకేట్ జనరల్ హైకోర్టుకు చెప్పడం జరిగింది. అయితే ఇన్ని రోజులు కూడా పబ్లిక్ డొమైన్లో ఈ జీవో లేకపోవడం ఇప్పుడు చర్చానీయాంశంగా మారినటువంటి పరిస్థితి. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ నో ఎంట్రీ, రాష్ట్రంలోకి సిబిఐ నో ఎంట్రీ, భయమా వ్యూహమా? సో మొత్తంగా చూసుకుంటే గత కొద్ది కాలంగా సిబిఐ ఈడీ పేరుతో బీజేపీ ఇతర రాష్ట్రాల నేతలను వేధిస్తుందని చెప్పి కూడా కేసీఆర్ పదే కేసీఆర్ మొదలు కేటీఆర్ అదేవిధంగా మంత్రులు కూడా అంటున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో అక్టోబర్ 30న రహస్యంగా ప్రభుత్వ అధికారిక వెబ్సైట్లో జీవో నెంబర్ 51ని కూడా బ్లాక్ చేసి రహస్యంగా ఉంచినటువంటి పరిస్థితి. నిన్నటికి నిన్న హైకోర్టులో విచారణ సందర్భంగా ఏజీ చెప్తే తప్ప రాష్ట్రంలో సిబిఐకి నో ఎంట్రీ అనే విషయం చాలామందికి తెలియదు. సో ప్రస్తుతంతో నిన్న జరిగినటువంటి విచారణలకు సంబంధించి ప్రస్తుతంతో హైకోర్టు సీనియర్ అడ్వకేట్ అదేవిధంగా బీజేపీ నాయకురాలు రచనారెడ్డి మనతో జాయిన్ కాబోతున్నారు. రచనారెడ్డి నమస్తే అండి. నమస్తే అండి. నిన్న జరిగినటువంటి హైకోర్టులో విచారణ సందర్భంగా ఏజీ సిబిఐ విషయంలో ఏం చెప్పారు, అక్కడ ఏం జరిగింది మేడం? అయితే నిన్న జరిగిన హైకోర్టు ఆర్డర్స్ నిన్న జరిగిన ఆర్గ్యుమెంట్స్ క్రమంలోనే సిబిఐ అంటే మేము భారతీయ జనతా పార్టీ తరఫున మేము క్లియర్గా తెలంగాణ పోలీస్ మీద ఎటువంటి నమ్మకం లేదు, వీళ్ళు ఒక ఇంపార్షియల్ ట్రాన్స్పరెంట్ ఇన్వెస్టిగేషన్ చేస్తారు అనే నమ్మకం అయితే అసలుకే లేదు. ఎందుకంటే వీళ్ళు ఒక 11:30కు ఇచ్చిన కంప్లైంట్ మీద ఏదో ఎంట్రాప్మెంట్ స్టింగ్ ఆపరేషన్ చేసి అక్కడ ఎటువంటి భారతీయ జనతా పార్టీకి అగేన్స్ట్ ఎటువంటి ఆధారాలు లేనప్పటికీ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసిండ్రు. ఉట్టి నోటి మాట పైనే, హియర్సే అంటాం, ఉట్టి నోటి మాట పైన ఎటువంటి ఫిజికల్ సర్కమ్స్టాన్షియల్ సెకండరీ ఎవిడెన్స్ లేకుండా స్టీఫెన్ రవీంద్ర గారు కమిషనర్ అయి ఉండి ఎఫ్ఐఆర్ రిజిస్ట్రేషన్ కన్నా ముందు రిమాండ్ అంటే కోర్టు ముందర ప్రొడ్యూస్ చేసే కన్నా ముందే డబ్బులున్నాయి, ఇన్ని కోట్లున్నాయి, ఇక్కడ దొరికినాయి అక్కడ దొరికినాయి అని హ్యాగులు కొన్ని సర్దిండు అక్కడ. కానీ ఇప్పటి వరకు డబ్బులు ఎక్కడ ఉన్నాయో ఎంత ఉన్నాయో 15 కోట్లు అని అన్నారు, ఎంత ఉన్నాయో ఇప్పటి వరకు ఎక్కడ ప్రొడ్యూస్ చేసింది లేదు, ఏ కోర్టు ముందట ప్రొడ్యూస్ చేసింది లేదు. ఎందుకంటే ఈడీ విచారణ భయంతోని అనుకుంటా, ఈడీ దర్యాప్తు ఇందులోకి ఎంటర్ అయితే ఇది ఇంకా కుప్ప అయిపోతుంది అని చెప్పేసి. అయితే వీళ్ళు ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కింద ఫైల్ చేసిన ఎఫ్ఐఆర్ డబ్బులు చూపెట్టకుండా, డబ్బులు లేకుండా, డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయో అవికి సో బహిర్గతంగా తెలపకుండా వీళ్ళు ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కింద ఏమీ ప్రూవ్ చేయలేరు. ఎందుకంటే అక్కడ ఉట్టి ఒక కొన్ని మాటలు ఆడియోలో బీజేపీ పెద్దల పేర్లు తీసుకున్నారు, కానీ ఆ పెద్దలు ఎప్పుడు దాంట్లో మాట్లాడలేరు. ఎవరికి డైరెక్ట్ ఇండైరెక్ట్ ఫిజికల్ సెకండరీ సర్కమ్స్టాన్స్ లింక్ లేదు, ఎవిడెన్సే లేదు. అయితే అందుకని మేము భారతీయ జనతా పార్టీ తరఫున సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కన్నా ఇవ్వాలి, లేకపోతే ఒక ఇండిపెండెంట్ జ్యుడిషియల్ అన్నా జరపాలి అని చెప్పేసి అడగడం జరిగింది. అయితే ఇది ఇలా ఉండగా నిన్న ఆర్గ్యుమెంట్స్ క్రమంలోనే వాళ్ళకు ఎటువంటి ఆర్డర్లు, ఎందుకంటే జడ్జి గారు కూడా చూస్తున్నారు ఆ ఎఫ్ఐఆర్లు ఎటువంటి నిందలు తప్ప, అంటే అలిగేషన్స్ తప్ప ఎటువంటి అట్లీస్ట్ ప్రైమా ఫేషియా ప్రూఫ్ లేదన్నమాట. అయితే అందుకని చెప్పేసి ఇంకా భారతీయ జనతా పార్టీ ఒక రికగ్నైజ్డ్ నేషనల్ పొలిటికల్ పార్టీ, ఇట్ ఈస్ ద గవర్నమెంట్ ఇన్ ద ఓకే మేడం, అదంతా ఓకే. అయితే సిబిఐ విచారణ కోరుతూ మీరు హైకోర్టుకు వెళ్ళారు. ఆ సిబిఐ విచారణకు సంబంధించి ఏజీ ఏం చెప్పాడు హైకోర్టుకు? ఏజీ అదే ఆ క్రమంలోనే, అంటే జడ్జి గారు అసలు మీరు ఎటువంటి ఆధారాలు లేకుండా ఒక ఇన్ని అబాండాలు ఎలా వేస్తారు అని చెప్పేసి అడిగినప్పుడు హుటాహుటిగా మీకు సిబిఐకి ఇవ్వడానికి మీకు అర్హత లేదు, ఎందుకంటే మేము ఒక జియో 51 అనే జియో పాస్ చేసినాము, వీఆర్ విత్డ్రాయింగ్ కన్సెంట్
వీఆర్ విత్డ్రాయింగ్ కన్సెంట్ ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ సిబిఐ ఇన్వెస్టిగేషన్ అని చెప్పేసి చెప్పడం జరిగిందన్నమాట. సో అలా చెప్పడం జరిగినప్పుడు జడ్జి గారు కూడా అవాక్కయ్యారు. మేము అంటే వీ డి నాట్ హ్యావ్ ఎనీ ఐడియా, అండ్ అడ్వకేట్ జనరల్ కూడా మాకు ఎటువంటి డాక్యుమెంట్ ఇట్లా ఏమీ ఇవ్వలేదు. అయితే ఈ జియో తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్ని జియోలు పబ్లిక్ డొమైన్ లో ఉంచిందో మనందరికీ తెలిసిందే. చాలా ఎటువంటి పబ్లిక్ డొమైన్ లో లేకుండా ఈ జియో పెట్టారంట. ఇది ఐరానికలీ కోఇన్సిడెంటలీ ఢిల్లీ లిక్కర్ స్కామ్ బహిర్గతం అయిందో, కవిత పేరు ఎప్పుడైతే బయటకు వచ్చిందో, ఢిల్లీ వాళ్ళు అంటే సిబిఐ ఇన్వెస్టిగేషన్ చేస్తూ కవిత మీద ఇన్వెస్టిగేషన్ ఎక్కడైతుందో అని చెప్పేసి హుటాహుటీగా 30th 2022కి తెచ్చిన జియో ఇది. ఈ జియోలో వీళ్ళు స్టేట్ గవర్నమెంట్ కన్సెంట్ ని విత్డ్రా చేసుకుంటారు అని ఉన్నది. అయితే ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ 1946 కింద సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ తోని ఢిల్లీ స్పెషల్ పోలీస్ అంటే సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కూడా అదే స్పెషల్ పోలీస్ యాక్ట్ కింద వస్తుంది. వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ ఆదేశాల మేరకు ఎనీ స్టేట్ ఆర్ యూనియన్ టెరిటరీ, ఏ రాష్ట్రమైనా ఏ యూనియన్ టెరిటరీలోనైనా వాళ్ళు వెళ్ళి ఇన్వెస్టిగేషన్, ఎంక్వైరీ, అరెస్ట్ అన్ని చేయొచ్చు. ఓకే, సో అది అలా ఉండగా వాళ్లకు రాష్ట్ర పోలీసుకు ఉన్నంత పవర్స్ ఉంటాయి. అయితే ఈ ఢిల్లీ స్పెషల్ పోలీస్ యాక్ట్ లో అంటే సెక్షన్ 6 కింద రాష్ట్ర అనుమతితోని అని రాసుంది. కానీ అక్కడ జ్యూరిస్డిక్షన్ ఎంత వరకు అంటే ఒక క్రైమ్ ఒకవేళ ఒక రాష్ట్రంలోకే లోబడి ఉంటే ఒకలాగా చూడొచ్చు, కానీ ఒక క్రైమ్ అంటే దాని డిక్షన్ రాష్ట్రం నుంచి బయటకు వెళ్ళి ఇంకో రాష్ట్రాల ఇన్వాల్వ్మెంట్, మనీ ట్రేల్ లేకపోతే ఇంకో మనుషులు ఇన్వాల్వ్మెంట్ అయి ఉంటే ఇట్ బికమ్స్ అన్ ఇన్వెస్టిగేషన్ ఆఫ్ నేషనల్ ఇంపార్టెన్స్. అయితే దాని గురించి అక్కడ ఏమీ లేదు. ఇంకా అటువంటి నేషనల్లీ ఇంపార్టెంట్ కేసులలో ఎలా సెంట్రల్ గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ ఉండాలో సుప్రీంకోర్టు, హైకోర్టు సెవరల్ డెసిషన్స్ కూడా తీసుకున్నాయి. అయితే ఇలాంటి కృత్రిమ విత్డ్రాల్ ఆఫ్ కన్సెంట్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా 2018లో 2018లో క్లియర్లీ చంద్రబాబు నాయుడు గారు మేము సెంట్రల్ గవర్నమెంట్ కి సిబిఐ విచారణకు పర్మిషన్ ఇవ్వము అని చెప్పేసి వాపస్ తీసుకుంటారు. మమతా బెనర్జీ కూడా అలాగే తీసుకుంది. అయితే మళ్ళీ 2019లో కొత్త ప్రభుత్వం వచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్ లో మళ్ళీ ఇంకో జియో ద్వారా ఆ కన్సెంట్ ని, ఆ జనరల్ కన్సెంట్ ని సెంట్రల్ గవర్నమెంట్ కి ఇవ్వడం జరిగింది. అయితే ఈ సెంట్రల్ నేషనల్ కేసెస్ ఆఫ్ నేషనల్ ఇంపార్టెన్స్, కేసెస్ వేర్ జ్యూరిస్డిక్షన్ స్టేట్ మట్టుకే ఉండదు, జ్యూరిస్డిక్షన్ నేషనలీ ఉంటది లేకపోతే స్టేట్ జ్యూరిస్డిక్షన్ దాటి ఉంటది అని అన్నప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ కెన్ ఓవర్కమ్ అన్నమాట సచ్ ఆబ్స్ట్రక్షన్స్. అయితే అంతవరకు ఇంకా రాలేదు. అంటే మన ఆర్గ్యుమెంట్ కూడా అంతవరకు ఆ జియోని ప్రశ్నించి ఆ జియో జ్యూరిస్డిక్షన్ ఎంత వరకు ఉంది, ఆ జియో వయబిలిటీ ఇంకా కరెక్ట్నెస్ ఎంత వరకు ఉందో ఇప్పటి వరకు అంతవరకు రాలేదు. ఆ ఆర్గ్యుమెంట్స్ ఇంకా ఫోర్త్ కమింగ్ హియరింగ్స్ లో జరుగుతాయి. థ్యాంక్ యూ మేడం. సో ఇది నిన్న హైకోర్టు విచారణ సందర్భంగా అంటే సీనియర్ అడ్వకేట్ అదేవిధంగా బీజేపీ నేత రచనారెడ్డి గారు ఆడ ఎందుకంటే విచారణ సందర్భంగా ఉన్నారు. ఏజీ హైకోర్టుకు ఏం చెప్పారో విన్నాం కదా. సో ప్రత్యక్షంగా వచ్చి ఎందుకంటే నిన్న అడ్వకేట్ జనరల్ బీజేపీ నేతలు 4 ఎమ్మెల్యేల కొనుగోలుకు సంబంధించి 400 కోట్ల కథ గత 3 రోజులుగా నడుస్తుంది కదా, దానికి సంబంధించి సిబిఐ విచారణ జరగాలని హైకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో ఏజీ హైకోర్టుకు చాలా స్పష్టంగా చెప్పారు. ఆగస్టు 30న మేము అంటే సిబిఐకి రాష్ట్రంలోకి అనుమతి లేకుండా జీవో 51 జారీ చేశామని. సిబిఐ రాష్ట్రంలోకి రావాలంటే ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వ అనుమతి తప్పనిసరి. కానీ ఆగస్టు 30న ఎందుకు జారీ చేసిన జీవోను ప్రభుత్వ అధికారిక వెబ్సైట్లో రహస్యంగా ఎందుకు ఉంచారన్నది ఇప్పుడు సరికొత్త చర్చకు దారితీస్తుంది. ఒకవైపేమో ఈడీ సిబిఐ సంస్థలు బీజేపీ జేబు సంస్థలుగా వాడుకుంటుంది.
తమ రాజకీయ ప్రత్యర్థులపై ఉసిగొలుపుతుందని అనేక విమర్శలు టీఆర్ఎస్ నేతలు గుప్పిస్తున్నారు. సో ఆ నేపథ్యంలోనే జరిగిందా, లేదంటే ముందుగానే కేసీఆర్ ఊహించి అంటే రాబోయే రోజుల్లో బీజేపీ ఖచ్చితంగా మమ్మల్ని టార్గెట్ చేస్తుందని చెప్పి కూడా ఆ నేపథ్యంలోనే జీవో 51 జారీ చేశారా అన్న సందేహాలు కూడా, అనుమానాలు వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి మనం చూడవచ్చు. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ నో ఎంట్రీ, రాష్ట్రంలోకి సిబిఐ నో ఎంట్రీ, భయమా వ్యూహమా? అంటే గతంలో ఆంధ్రప్రదేశ్లో కూడా చంద్రబాబు నాయుడు 2018 సంవత్సరంలో కూడా సిబిఐని విషయంలో ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు. తర్వాత 2019లో దాన్ని సిబిఐ ఉత్తర్వులను మళ్ళీ సవరించడం జరిగింది. సో ఇలా 9 రాష్ట్రాల్లో జరిగినటువంటి సందర్భాలు ప్రస్తుతం అంటే దేశంలో కనిపిస్తున్నాయి. మమతా బెనర్జీ కావచ్చు, బీహార్లో నితీష్ కుమార్ కావచ్చు, అదేవిధంగా తెలంగాణలో సీఎం కేసీఆర్ కావచ్చు, ఇలా అనేక చోట్ల సిబిఐని రాష్ట్రంలోకి అనుమతించాలంటే రాష్ట్ర ప్రభుత్వం తప్పనిసరి చేస్తూ కూడా జీవోలు జారీ చేసిన సందర్భాలు ఉన్నాయి. కానీ తెలంగాణలో మేము అంటే ట్రాన్స్పరెంట్గా నిజాయితీగా పరిపాలన అందిస్తున్నామని చెప్తున్నటువంటి కేసీఆర్ అండ్ కో మరి ఎందుకు సిబిఐ అంటే భయపడుతుంది? ఎలాంటి తప్పు చేయనప్పుడు సిబిఐని రాష్ట్రంలోకి అనుమతి ఇవ్వకుండా రహస్యంగా జీవోలు తేవాల్సిన అవసరం ఏముంది? పబ్లిక్ డొమైన్లో పెట్టాల్సినటువంటి జీవోలు రహస్యంగా ఎందుకున్నాయి? ఇప్పటికీ పబ్లిక్ డొమైన్లో లేదు. ఇన్ని రోజులు రహస్యంగా ఉంచినటువంటి రాష్ట్ర ప్రభుత్వం నిన్న బీజేపీ నేతలు ఏది ఎమ్మెల్యేల అమ్మకాలు కొనుగోలు విషయంలో హైకోర్టుకు వెళ్తే తప్ప, హైకోర్టు జడ్జి అడిగితే తప్ప రాష్ట్ర ప్రభుత్వం నుంచి సిబిఐకి నో ఎంట్రీ అనే విషయం బయటికి రాలేదు. సో నిన్న హైకోర్టులో చాలా స్పష్టంగా న్యాయమూర్తికి రాష్ట్ర ప్రభుత్వం ఏది చెప్పినటువంటి సందర్భం. అయితే ఆగస్టు 30నే జీవో ఇవ్వడానికి చాలా ప్రత్యేకమైనటువంటి కారణాలు కూడా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఆగస్టు 30న బీహార్కు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ వెళ్ళారు. అక్కడ నితీష్ కుమార్తో కలిసి జాయింట్ ప్రెస్ కాన్ఫరెన్స్లో కూడా పాల్గొన్నటువంటి సందర్భం. ఆగస్టు 31న ఆ రోజు జాయింట్ ప్రెస్ కాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడుతూ భవిష్యత్తులో రాష్ట్రాల్లోకి సిబిఐ రాకుండా అడ్డుకోవాలని అన్ని రాష్ట్రాల సీఎంలకు ఆయన పిలుపునిచ్చారు. ఎందుకంత భయం సిబిఐ అంటే? ఒకవేళ నిజంగానే సిబిఐ, ఈడీ లాంటి సంస్థలను బీజేపీ ప్రభుత్వం తమ జేబు సంస్థల్లో అంటే మీరన్నట్టు జేబు సంస్థలుగా వాడుకొని ఉండొచ్చు. కానీ సిబిఐ అనేది ఎంతో కొంత పారదర్శకంగా చేస్తూ ఉంటుంది కదా. మరి మీరు ఎలాంటి తప్పు చేయలేదు కదా, ఎలాంటి అవినీతి చేయలేదు కదా, మరి సిబిఐ ఎందుకు సిబిఐని రాకుండా అడ్డుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి? సో ఇది కేవలం భయమా వ్యూహమా అంటే రెండు రకాలు కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక రకంగా భవిష్యత్తులో తమ అవినీతి ఎక్కడ బయటపడుతుందో బీజేపీ అదేవిధంగా ఈ ఈడీలను సిబిఐలను తమపైకి పుసుగొల్పుతుంది. ఖచ్చితంగా తాము జైలుకు వెళ్ళక తప్పదని ముందస్తు వ్యూహంలో భాగంగానే అంటే సిబిఐని రాష్ట్రంలోకి రాకుండా జీవో నెంబర్ 51 అంటే రహస్యంగా తీసుకొచ్చారని కూడా రాజకీయ వర్గాల్లో జరుగుతున్నటువంటి చర్చ. ఒకవేళ జీవో నెంబర్ 51 ద్వారా సిబిఐ కనుక రాష్ట్రంలో రాకపోతే పరిస్థితి ఏంటి అంటే ఇక్కడ మరొక ఆప్షన్ ఉంది. రాష్ట్ర ప్రభుత్వం అనుమతి తప్పనిసరి ఏ కేసుకైనా, ఎందుకంటే సిబిఐ రాష్ట్రంలోకి రావాలంటే. సో రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోతే ఖచ్చితంగా సిబిఐ రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టుకు వెళ్ళి ఖచ్చితంగా విచారణకు సంబంధించి అనుమతి తెచ్చుకోవాల్సి ఉంటుంది. ఆ అనుమతులు వస్తే ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసినటువంటి జీవో నెంబర్ 51 ఎలాంటి అడ్డుపడదని విషయం కూడా చాలా స్పష్టంగా ఉంది. సో మొత్తం మీద చూసుకుంటే మాత్రం రాష్ట్రంలోకి సిబిఐ నో ఎంట్రీ ఇప్పుడు హాట్ టాపిక్గా మారినటువంటి పరిస్థితి. ఒకవైపు ఏమో లిక్కర్ స్కామ్లో కేసీఆర్ కూతురు ఎమ్మెల్సీ కవితపైనే ఆరోపణలు వినిపిస్తున్నటువంటి నేపథ్యం. మరోవైపు రాష్ట్రంలో ఎమ్మెల్యేల అమ్మకాలు కొనుగోళ్లు హాట్ టాపిక్గా మారినటువంటి వ్యవహారం. 400 కోట్ల డీల్, 4 ఎమ్మెల్యేలు, మరి అక్కడ 100 కోట్లు, ఒక్కొక్క ఎమ్మెల్యేకు 100 కోట్లు, 15 కోట్లు దొరికినాయని ఒకసారి, 7 కోట్లు దొరికినాయని ఒకసారి, 100 కోట్లు అక్కడ ఫామ్ హౌస్లో ఉన్నాయని మరొకసారి, ఇట్లా రకరకాల ప్రచారం జరిగింది. ఆడియో టేపులు వరుసగా డైలీ సీరియల్ తలపిస్తున్నటువంటి పరిస్థితి. బీజేపీ టీఆర్ఎస్ నేతల మధ్య మాటల తూటాలు, డైలాగ్ వారు నడుస్తున్నటువంటి పరిస్థితి. డి అంటే డి అనే రీతిలో సాగుతున్నటువంటి ఇటువంటి తరుణంలో జీవో నెంబర్ 51 రహస్యంగా సిబిఐని రాష్ట్రంలోకి అనుమతించకుండా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఇప్పుడు సంచలనంగా మారింది. భవిష్యత్తులో మరి అంటే సిబిఐ రాష్ట్రంలోకి రావాల్సి వస్తే హైకోర్టుకు వెళ్ళి అనుమతి తీసుకొస్తుందా, మళ్ళీ లేదంటే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవో నెంబర్ 51ని ఉపసంహరించుకుంటా ఉంటుందో అనేది రాబోయే రోజుల్లో వేచి చూడాల్సినటువంటి పరిస్థితి.